గురువారం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ ఈవో పెంచల కిషోర్ పరిశీలించారు. ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రసాద వితరణ, లడ్డూ కౌంటర్లు, ఆన్లైన్ టికెట్ కౌంటర్స్ ని సమర్థంగా నిర్వహించనున్నట్లుగా చెప్పారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు శీతల పానీయాలు, చిన్నపిల్లల తల్లులకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్, దేవస్థాన చైర్మన్ మణినాయుడు అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. రేపు జనవరి 1వ తారీఖున మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఎక్కువ మంది భక్తులు రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మనకి ఎక్స్టెండెడ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. 60,000 నుంచి 70,000 మంది వరకు భక్తులు రేపు ఒక్కరోజు దేవ దర్శనం కోసం వస్తారు కాబట్టి మనం ఫ్రీ క్యూ లైన్ కానివ్వండి, 100 రూపీస్, 150 క్యూ లైన్స్ కూడా పెంచుతున్నాం. స్ట్రెంథన్ చేసుకుని వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో భక్తులు కూడా క్యూ లైన్స్లో కొంత ఓపిక వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మార్నింగ్ నుంచి కూడా వేడిగా పాలు, బాదం పాలు, అదేవిధంగా బిస్కెట్ల పంపిణీకి మేము ఏర్పాటు చేసుకున్నాం. మంచినీరు ఎలాగో కంటిన్యూస్గా ఉంటుంది. అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా మేము 190 మంది వర్కర్స్తో ఆల్రెడీ క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్తో ఉంది. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారి సమక్షంలో, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు, బోర్డు మెంబర్లు కూడా ఆ మీటింగ్లో ఉండి వాళ్ళ సమక్షంలో రివ్యూ చేసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలతో రేపు సుమారుగా 200 మంది పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ భద్రతా చర్యలు, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ మీద వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఏపీఎస్పీడీసీఎల్, ముఖ్యమైన కీలకమైన శాఖలన్నీ, అగ్నిమాపక నిరోధక డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులందరూ కూడా స్వయంగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా త్వరితగతిన దర్శనం జరిగే అవకాశం ఉంది. ఉదయం 4 గంటల నుంచే దర్శనం మొదలు పెడతాం. ఉభయదారులు మార్నింగ్ 12 to 3 o'clock లోపల అభిషేకాలు, దర్శనాలు ఉభయదారులకు కూడా జరుగుతాయి. మేమందరం కూడా బోర్డు, కొత్తగా ఏర్పడిన బోర్డు మెంబర్సు, చైర్మన్ గారు, దేవాదాయ సిబ్బంది అందరం కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శీఘ్రగతిన దర్శనం చేస్తున్నాం. అదే ప్రసాదాలు కూడా లడ్డూ కౌంటర్స్ని పెంపొందించాం. ఇంతకుముందు మనకి 2 కౌంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఒక 4, టోటల్గా 6 వైకుంఠ ద్వాదశి